ఎన్ని మతాలు ఉన్నా అన్నీ భగవంతుని చేరడానికే అని ఎలుగెత్తి చాటిన పరమత సహనశీలి, అన్ని మతాల సారాంశాన్ని రంగరించి ప్రబోధించినవారు రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద ఆయనలోని ఆధ్యాత్మిక వైభవానికి, అధునాతన దృక్పథానికి సజీవ సాక్ష్యం. దక్షిణేశ్వర్లో స్థిరపడిన పరమ దాక్షిణ్యమూర్తి రామకృష్ణ పరమహంస. హిందూ మత ఘనతను దేశ హద్దులు దాటించి విశ్వవ్యాప్తం చేసిన ఖ్యాతి రామకృష్ణులకు, ఆయన శిష్య పరమాణువు స్వామి వివేకానందకు దక్కుతుంది. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో కామార్పుకూర్ కుగ్రామంలో జన్మించిన రామకృష్ణులు కూటికి ఇబ్బంది పడ్డవారే. తల్లి చంద్రమణిదేవి, తండ్రి క్షుదీరాం ధార్మిక జీవనులే కావడంతో ఆ లక్షణాలే రామకృష్ణులకు అలవడ్డాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా డబ్బుపై రామకృష్ణులకు వ్యామోహం లేదు. డబ్బు సంపాదించడానికి అవసరమైన చదువు లేదు. అలాంటి చదువు లేదన్న చింత లేదు. ఉపనయనం అయితే తొలి భిక్షను ఒక శ్రూత యువతి నుంచి స్వీకరిస్తానని అనడం ఆయనలోని సంస్కరణ వాదానికి ఉదాహరణ. కోల్కతా కాళీ ఆలయంలో పూజారి ఉద్యోగం చేయడానికి నిరాకరించిన రామకృష్ణులు అమ్మ లీలలు, అమ్మ దర్శనం అయ్యాక ఒక్క క్షణం కూడా ఆమెను విడిచి ఉండలేకపోయాడు. కట్టుకున్న ఆలిలోనూ అమ్మవారి అంశను చూసే స్థాయికి ఆయన భక్తి చేరిందంటే ఆయనలో ఎంత తపన ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నాగా గురువు తోతాపురి నేర్పిన అద్వైత జ్ఞానం ఆయన 3 రోజుల్లోనే నిర్వికల్ప సమాధి స్థితికి చేరడానికి దోహదం చేసింది. ఆయన ధోరణి అసాధారణంగా ఉండడంతో లోకమంతా ఆయన్ను పిచ్చివాడంది. పెళ్లి చేస్తే కాని తిక్క కుదరదని పెద్దలంతా కలిసి శారదామాతతో వివాహం చేశారు. కాని ఆ ప్రయత్నం ఆయనకు ఒక మంచి సహచరిని తెచ్చిపెట్టిందే కాని సంసార లంపటంలోకి లాగి పెద్దలు కోరుకున్న మార్పును సాధించలేకపోయింది. మానవ సేవే మాధవ సేవ అని రామకృష్ణులు బలంగా ప్రచారం చేశారు. ఒక గమ్యం చేరడానికి అనేక మార్గాలు ఉన్నట్లే భగవంతుణ్ణి చేరడానికి వివిధ మార్గాలుగా మతాలు ఉన్నాయని చెప్పేవారు. అన్ని మతాలు గొప్పవేనని, హెచ్చు తగ్గులకు మంచి చెడులకు తావులేదని అనేవారు. సేవకు ఆయన విశేష ప్రాధాన్యమిచ్చేవారు. సాటి మనిషిపై దయ చూపడం కాదు, వారిని సేవించాలని చెప్పేవారు. రామకృష్ణుని ప్రభావం స్వామి అరవిందో పైన బలంగా ఉంది. సమాజోద్ధరణే ధ్యేయమైన హిందూ మత స్ఫూర్తిని రామకృష్ణులు ప్రముఖంగా ప్రబోధించేవారు. అందువల్ల స్వతంత్ర సంగ్రామం కూడా రామకృష్ణుల బోధల వల్ల ప్రభావితమైంది. సమాజానికి నిస్వార్థ సేవ చేయడానికి ఏర్పడిన రామకృష్ణ మఠం, రామకృష్ణుని బోధనలను ప్రచారం చేయడానికి ఏర్పడిన రామకృష్ణ మిషన్ ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. కామము, అసూయ దేవుని దర్శనానికి ప్రధాన అవరోధాలు అని రామకృష్ణులు చెప్పేవారు.